వేములవాడ పట్టణంలోని 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా గర్వంగా ఎగురుతోందని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొండా శేఖర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శుక్రవారం పెద్ద ఎత్తున మహిళలతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వార్డు వ్యాప్తంగా నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున కదిలివచ్చి కొండా శేఖర్కు మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ ప్రజల సమస్యలను నేరుగా వింటున్న కొండా శేఖర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు, అభివృద్ధి ప్రణాళికలను ఓటర్లకు స్పష్టంగా వివరిస్తున్నారు. దీంతో ప్రచారంలో కొత్త ఉత్సాహ వాతావరణం నెలకొంది. ప్రజలతో నేరుగా కలిసిమెలిసి మాట్లాడటం, వార్డు అభివృద్ధిపై స్పష్టమైన హామీలు ఇవ్వడం ఆయనకు ప్రధాన బలంగా మారుతోంది. ఈ సందర్భంగా కొండా శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. వార్డులో ఉన్న నిరుపేదలకు ఇంద్రమీలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని అన్నారు. దాంతోపాటు వార్డుల సీసీ రోడ్డు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కూరగాయల కొమరయ్య, యువకులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని 18వ వార్డు అభ్యర్థి కొండా శేఖర్ గారి నామినేషన్ సందర్భంగా వాడకట్టు మహిళలందరూ ఇంటికొకరు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్ళ మహిళలు వచ్చారు. అలాగే పెద్ద మనుషులు అందరూ వచ్చి ఆశీర్వదించారు. ఈ వార్డున మొట్టమొదటి వేములవాడ మొట్టమొదటి గెలిచేది 18వ వార్డే. 18వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగురుతున్నది. వార్డు ప్రజలు కూడా ఇప్పుడు ఎట్లా ఆశీర్వదించారో ఓట్ల రూపకంగా అలాగే మీరు ఆశీర్వదించాలని మీ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాం. ఈరోజు 18వ వార్డులో పెద్దలు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారి సహకారంతో 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా రాజశేఖర్ నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున ఇంటింటికి ఒక్కరు చొప్పున వచ్చి బ్రహ్మరథం పడుతుర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు మన ఉచిత బస్సు అయితేనేమి, ఇందిరా మిల్లు అయితేనేమి, డబుల్ బెడ్రూమ్లు ఏమైతేనేమి, అలాగే ఉచిత కరెంటు, ఉచిత సిలిండర్ అనుకుంటా అనేక పథకాలు ఇస్తుండు. ఈ మున్సిపల్ జెండాపై కాంగ్రెస్ జెండా ఎరేసి మన ఆదిశీనన్నకి ఈసారి మనం గిఫ్ట్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో 18వ వార్డును గెలిపేయాలని కోరుచున్నాం.